నమస్తే ఎస్టీవీడీ న్యూస్కి స్వాగతం. నా పేరు శబానా. సత్యవేడులో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నివాళులు అర్పించిన ఇన్ఛార్జ్ నూకతోటి రాజేష్. రాష్ట్రంలోనే పేదల బ్రతుకులు మార్చిన మహానుభావుడు, ఆరోగ్యశ్రీతో ఎన్నో ప్రాణాలు నిలబెట్టిన ఆరోగ్య ప్రదాత, ఫీజు రియంబర్స్మెంట్తో విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపిన దేవుడు, రైతులకు ఉచిత కరెంటు ఇచ్చి వారి హృదయాలలో చెరగని ముద్ర వేసిన రైతు బాంధవుడు, 108 ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడిన ప్రాణదాతకు 75వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జానకే పోయింటాం కదా ఇక్కడ మళ్ళీ ప్రోగ్రామ్ ప్రజాపక్షం అటు పని కీ గారి జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. నేను ప్రజాపక్షం అటు పని కీ గారి జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. కొంచెం ఓర్చుకోలేనంత బాధ కలిగింది. నాకు జగనన్న కన్నా ఎక్కువ రాజశేఖర రెడ్డి గారితో అనుబంధం ఉంది. నన్ను ఆయన పేరు పెట్టి పిలిచేవాడు రాజేష్ అని. ఏం రాజేష్ అనేవాడు అలా. ఎందుకంటే అమ్మతో ఎక్కువ సార్లు వెళ్ళటం వల్ల ఆయన నన్ను బాగా గుర్తుపట్టేవాడు. నాకు చాలా దగ్గరగా, నాకు చాలా బాగుండేవారు ఆయన. ఆయన లేని లోటు నాకు చాలా సంవత్సరాలు ఉండింది. కానీ ఈరోజు పేద ప్రజలందరికీ కూడా గుర్తొస్తున్న ఆయన్ని కూడా మరిపించే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎక్కువ సంక్షేమ పథకాలు జరిగింది. ఎందుకంటే మనం అన్నీ చెప్పాడు అన్న అసలు నేను మళ్ళీ చెప్తే చాలా టైం ఉంటుంది కాబట్టి మళ్ళీ చెప్తాను. ఎందుకంటే అందరికీ తెలుస్తుంది ఏమేమి చేస్తారనేది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ 108, 104 ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా పేద పిల్లలకి, పేద ప్రజలకి, రోగులకి 108 కానీ ఆరోగ్యశ్రీ కానీ ఈరోజు 25 లక్షల దాకా మన జగనన్న చేయడం జరిగింది. దానికి ఫస్ట్ బీజం వేసింది మన రాజశేఖర రెడ్డి గారి. లేదంటే ఈరోజు ఎక్కడికో వెళ్ళి డబ్బులు లేక చాలామంది ఇబ్బంది పడే పరిస్థితులు ఉండేవి. కానీ 25 లక్షల దాకా ఫ్రీ చేసి మన జగనన్న దాన్ని ముందుకు తీసుకొచ్చి పెద్ద ఆయన్ని మరిపించేగా చేశారు. కానీ జగనన్న చెప్పినట్టు నాకు ఆ రోజు జగనన్న కూడా చేపట్టుకొని ఎంతలో పోయింది రాజేష్ అన్నాడు. అన్న 2600 బాధపడద్దు, కానీ ఇది 30,000 ప్లస్ ఉండింది. మరి ఏం జరిగిందో ఎంత జరిగిందో తెలియదు మనకి. అది ఈరోజు సాక్ష్యాలు మన దగ్గర లేవు. సరే ఎనివే బాధపడద్దు. కార్యకర్తలతో, నాయకులతో టచ్లో ఉంటూ మంచి రోజులు వస్తాయను. అలాగే నేను అందరితో కూడా ఆ రోజు నుంచే టచ్లో ఉన్నాను. ఇంత పెద్ద ప్రోగ్రామ్ని హాఫ్ డేలోనే నేను చెప్పడము ఇంత. వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతిని సత్యవేడు మండలంలో జరుపుకుంటున్నాము. పేదల పెన్నిదిగా రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల్లో మచ్చుకు 2 ఆరోగ్యశ్రీ కానీ 108 కానీ ప్రపంచంలో కానీ ఏ దేశాల్లో కానీ లేనటువంటి 2 కార్యక్రమాలని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆయన చేసిన సేవలు ఎప్పటికీ ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు మనము మరువలేనటువంటి ముద్ర మన తెలుగు ప్రజల మీద
వేసి ఆయన అకాల మరణము పొందడం అనేది జరిగింది. ఈరోజు ఆయనకు సంబంధించి మనము ఇక్కడ ఒక సంస్మరణ సభ ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా తండ్రి అడుగుజాడల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు పయనిస్తూ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినప్పటికీ మరి దేవుడు ఏం తలిచినాడో తెలియదు. కానీ ఇప్పుడు మేధావులంతా చెప్తున్నారు, మనము ఓడిపోయినామా అన్నది నిజమేనా అనేది కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో అందరూ ప్రజలు కానీ నాయకులు కానీ ఉన్నారు. పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాల్లో పేదల్లో ప్రతి ఒక్కరిలోనూ ఆనందాన్ని నించింది. ఆ రోజు ఆయన తీసుకొచ్చిన కొన్ని పథకాలు తీసుకుంటే 108 కానీ, ఆరోగ్యశ్రీ కానీ, మరియు ₹2 బియ్యం పథకాన్ని, మరి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం, ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం, ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది పేదవాళ్ళు ప్రతి ఒక్కరు ఈరోజు ఇంజనీర్లు, డాక్టర్లు, గ్రాడ్యుయేట్స్ అయినారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చేసిన ఈ కార్యక్రమాల వల్లనే ఈరోజు ప్రతి కుటుంబం కూడా బాగుపడ్డదనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అందువల్ల ప్రతి ఒక్కరం వైఎస్ఆర్ జయంతిని, పుట్టినరోజుని మనం అందరం ఘనంగా జరుపుకోవాలి, స్మరించుకోవాలనేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనకందరికీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి ఇంకా ఈరోజు ఒక ముఖ్యమైన పర్వదినం. మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు దివంగత నేత అడుగుజాడల్లో అనేక కార్యక్రమాలని గత 5 సంవత్సరాల్లో తీసుకురావడం జరిగింది. అదన్నీ మన అందరికీ తెలిసినవే. ప్రజల కోసం వైఎస్ఆర్ గారు ఆ రోజు ఒక్కడుగు ముందరకేస్తే మన నాయకుడు, మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు 4 అడుగులు ముందరకేసి ప్రతి పిల్లలు చదువుకోవాలని అమ్మఒడి కార్యక్రమం కానీ, అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం కానీ, ఇలా రైతు భరోసా కార్యక్రమం, ప్రతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాగుపడాలా, ప్రతి వర్గం బాగుపడాలనే ఉద్దేశంతో గత 5 సంవత్సరాలు మనం ప్రజల కోసం, మన తెలుగు రాష్ట్ర మన రాష్ట్రం కోసం మన ముఖ్యమంత్రి గారు కష్టపడటం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో మనం దురదృష్టవశాత్తు అధికారం కోల్పోవటం